అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఇన్కమ్ సోర్స్ కింద మద్యం దుకాణాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మోతాదులో బిల్లులు పెట్టి వాటికి ఎక్కువ ఫీజులను వసూలు చేసి ఇన్కమ్ సోర్స్ కింద మద్యం షాపుల్ని చూస్తుంది తప్ప తెలంగాణలో ఉన్న ప్రజలు ఏ విధంగా వాటికి బానిసలయ్యి బెల్ట్ షాపుల ద్వారా చిన్నగా వర్క్ చేసుకునే వాళ్ళు కూడా మద్యానికి బానిసై వాళ్ళ జీవితాలను కూడా నాశనమయ్యే పరిస్థితిలో ఉంది. షాపుల్ని పెంచడమే కాక వాటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోలింగ్ కావచ్చు, అక్రమ మద్యాన్ని కల్తీ మద్యాన్ని కంట్రోలింగ్లో కావచ్చు, బెల్ట్ షాపుల ద్వారా కూడా ప్రజల్ని దోచుకునే తత్వంలోనే ఉన్నది తప్ప వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యమే ముఖ్య ఇన్కమ్ కింద ఒక ఆదర్శంగా తీసుకొని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాన్య ప్రజల నుంచి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే కంట్రోలింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేటెస్ట్గా కూడా సీఎం గారు కొత్త ప్రోగ్రాం పెట్టి వారి అకౌంట్ నుంచి డైరెక్ట్గా చలానాలను కూడా తీసుకునే విధంగా పెండింగ్ ఛానల్, ట్రాఫిక్ ఛానల్, పెండింగ్ ఛానల్ కూడా అకౌంట్ నుంచి కట్ అయ్యే విధంగా పెడుతున్నారు. అంటే దోచుకోవడం అనే సమస్య ఏకాడికి ప్రజల మీద పడి దోచుకోవడమే ఒక ముఖ్య ఉద్దేశంగా మద్యం విషయం కావచ్చు, ట్రాఫిక్ ఛానల్ విషయం కావచ్చు, మిగతా వివిధ రకాలని పేదవాళ్ళని రక్తం తాగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉంది. దయచేసి ఇలాంటివన్నీ కొద్దిగా మానుకొని ఆరోగ్యం రీత్యా నెక్స్ట్ బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేయడంలో చాలా విఫలమైందని పూర్తిగా చెప్పచ్చు. ఎందుకంటే షాపుల్ని మెయింటైన్ చేసే వాళ్ళు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులను ఓపెన్ చేసి ఎకరాలకు ఎకరాల అసలు సిట్టింగ్లను ఏర్పాటు చేసుకొని ఎందుకు చేస్తున్నారో ఏ విధంగా చేస్తున్నారో అర్థం కాకుండా పోయింది. అది ఇచ్చిన పర్మిట్ రూమ్ కంటే 3 రెట్లు 4 రెట్లు కూడా జేసీబీలతో క్లీన్ చేసి ఎకరాలకు తరబడి వాళ్ళు మద్యం షాపులను ఏర్పాటు చేసుకొని అక్కడ తాగుడే ముఖ్య ఉద్దేశంగా వాళ్ళని ఈరోజుగా సామాన్య జనాభాని కొద్దిగా ఆగానికి ఆరోగ్యపరంగా కావచ్చు ఒళ్ళు గుల్ల చేసుకునే విధంగా వాళ్ళంతా ఆగమనం చేస్తున్నారు. కాబట్టి వీటిని కంట్రోలింగ్ చేసుకునే బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఇక్కడ స్థానికంగా మద్యం షాపుల ఓనర్లు కూడా మా ఇష్టారాజ్యంగా ముడుపులు అందిస్తున్నామని విచ్చలవిడిగా ఏ విధంగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ధీమాతో స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ విధమైన అడ్డు అదుపు మాకు లేకుండా మేము చేసుకునే విధంగా వ్యాపారం చేసుకుందాం, దేన్ని బేఖాతరు చేసే పరిస్థితి లేదు. ఇలా పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా కూడా షాపుల్ని ప్రభుత్వానికి అండగా ఉండని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించే దృక్పథంలో ఉంది తప్ప ఒక వ్యాపారాన్ని ఏ విధంగా చేయాలో ఒక నియమ నిబంధనలకు కట్టుబడి చేయాలనే ఉద్దేశంతో లేదు. కాకపోతే సామాన్య ప్రజానికానికి ఇప్పటికీ అర్థమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ప్రజలు చీదరించుకునే పరిస్థితిలో ఉన్నారు. దీన్ని అరికట్టాలని ప్రతిరోజు కూడా నిరసనలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుంటే గతంలో ఉన్న ప్రభుత్వం అలాగే చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే చేసింది. ఒక ఇన్కమ్ సోర్స్ అనేది కేవలం ఒక మద్యం మీద పెట్టి ఫోకస్ పెట్టి ఒక డెవలప్మెంట్ అనేది చూపిస్తున్నారు. అది చాలా తప్పు. దీన్ని అరికట్టకపోతే మాత్రం రాబోయే రోజులలో గత పార్టీని ఏ విధంగా బొందబెట్టారు, ఇప్పుడు కూడా ఇదే పార్టీని మళ్ళీ ఒక 100 అడుగుల లోపల బొందబెట్టడం ఖాయం. అరికట్టకపోతే సామాన్య ప్రజలు తిరగబడే ఇదిలో కూడా ఉన్నారని చెప్తున్నారు. నా పేరు అమరావతి, కానాపురం హవేలీ మండల కార్యదర్శి. నేను ఐద్వా. ఈరోజు బెల్ట్ షాపులు చాలా ఖమ్మంలో విచ్చలవిడిగా షాపులు తెరుస్తున్నారు. జనం నడిసే పరిస్థితి కూడా లేదు. రోడ్డు మెయిన్ రోడ్ల పక్కనే బెల్ట్ షాపులు ఎక్కువైనాయి. మద్యం తాగి పొద్దాక కష్టం చేసి మద్యం తాగి కుటుంబాలు ఇంట్లోకి రూపాయి ఇవ్వకుండా తాగిన మత్తులో భార్య పిల్లల్ని కొట్టడం, ఇబ్బంది పెట్టడం, అట్లా ఈ మద్యం విచ్చలవిడిగా ఏర్లై పారుతూ ఉంది. ఎక్కడన్నా పోతే కొన్ని మంచి నీళ్ళన్నా దొరుకుతాయో దొరకవో కానీ మద్యం మాత్రం దారుణంగా దొరుకుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. దీన్ని అరికట్టాలని ఐద్వాగా కోరుతున్నాం.
నా పేరు ముదాం శ్రీనివాసరావు, సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ముఖ్యంగా బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి అంశం తీసుకుంటే, కిరాణా సరుకులకు దొరుకుతాయో లేదో కానీ గల్లీలో వీధిలో ప్రతి కిరాణా షాపులో కూడా మద్యం విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల యువత బాగా చెడుదారులు పడుతున్నారు, వ్యసనాలకు బానిస ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుండటంతో మద్యం విపరీతంగా తీసుకొని యువత చెడుదారులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అత్యధిక రేట్లకి అమ్ముతున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదే పని చేసింది, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. అంతకంటే ఎక్కువ బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చి ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే కట్టడి చేయాలి ఈ ప్రభుత్వం, లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం. బెల్ట్ షాపులు బాగా ఎక్కువయ్యి బజార్కి 5-6 బెల్ట్ షాపులు, చిన్న గల్లీలకు కూడా బెల్ట్ షాపులు ఎక్కువగా పెట్టడం వలన ఈరోజు బెల్ట్ షాపుల మీద జనం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి ఈ బెల్ట్ షాపుల మీద తగిన చర్యలు తీసుకొని, అత్యధిక రేట్లకు అమ్మకుండా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ బెల్ట్ షాపులను రద్దు చేసే వరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం డివిజన్ కార్యదర్శిని. ఈరోజు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి మనకి కళ్ళకు గట్టినట్టుగా అవుపడతా ఉంది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మొత్తంగా చూసుకున్నట్లయితే ఊరికి 3-4 కిరాణా షాపులు పెడుతున్నారు. ఆ కిరాణం పేరుకి మాత్రమే కిరాణం, దాని వెనక నడిచేది మాత్రం లింకు బార్లు. ఈ లింకు మద్యం ఏర్లై పారుతున్నది. పల్లెలలో కూడా ఒకప్పుడు లేనటువంటి మద్యం ఈరోజు పల్లెలలో కూడా వ్యాపించి విచ్చలవిడిగా ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఎక్సైజ్ శాఖ కానీ చూస్తూ కళ్ళు మూసుకుంటుంది తప్ప ఈ మద్యం షాపుల మీద కానీ బెల్ట్ షాపుల మీద కానీ ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి మనకి అవుపడే పరిస్థితి లేదు. ఇవాళ మధ్యాహ్నం బారిన పడి చాలామంది యువతులు వయసులోనే తమ భర్తల్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి మనకి గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కూడా మద్యం విపరీతంగా ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ ఓట్లు దండుకోవడం కోసం మద్యాన్ని పావులుగా ఎరవేసి ఓటర్లకి ఇవి రాజకీయ నాయకులు మద్యాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి రానున్న ఎలక్షన్లో మద్యాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ మీద ఉంది. గతంలో జరిగినటువంటి చాలా ఎలక్షన్లో చూసాము, మద్యం ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో మద్యంకి బానిసై ఓటుని అమ్ముకున్నటువంటి ప్రజలు ఉన్నారు. అటువంటి ప్రజలకి మద్యమే ఎరవేస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు కూడా చేస్తున్నారు. కావున ప్రజలు దాన్ని తెలివిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఎక్సైజ్ శాఖ కూడా దీని మీద తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకొని మద్యాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.